వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్ అంటే క్లాత్ పీసెస్, చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, వాటితో మంచిగా కలర్ఫుల్గా జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే మన దగ్గర ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా మంచి కలర్ఫుల్ పిల్లో కవర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో. ఇవన్నీ నా దగ్గర ఉన్న వేస్ట్ పీసెస్ అన్నమాట. ఇప్పుడు పిల్లో కవర్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. పిల్లో కవర్ 15x15 ఇంచెస్ ఉంటుంది. అంటే నేను ఈ మెజర్మెంట్ ఏ పిల్లో కవర్కి చెప్తున్నానంటే, నార్మల్గా దివాన్ కాట్ మీద ఉండే పిల్లో సైజ్ కవర్ ఏంటంటే 15x15 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ తీసుకుని 15x15 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్ కింద డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 15x15 ఇంచ్ ఒక స్క్వేర్లా డ్రా చేశాను. డ్రా చేసుకొని ఇప్పుడు ఆ స్క్వేర్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది 15x15 ఇంచెస్ బాక్స్ అన్నమాట. దీంట్లో ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో మనం ఏ డిజైన్ అయితే మనం స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. నేను మిడిల్లో స్క్వేర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను, అందుకని ఈ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. 15x15 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి 4 సైడ్ 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని స్క్వేర్ డ్రా చేసుకున్నాను. చూసారుగా, ఒక స్క్వేర్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మన ఏ డిజైన్ కావాలంటే ఇదే పర్టికులర్ డిజైన్ చేసుకోవాలి, ఇలానే డిజైన్ చేసుకోవాలని అని ఏమీ లేదు. మనకి కావలసిన డిజైన్ని మనకి ఎలా అయితే ఈజీగా స్టిచ్ చేయాలనుకుంటున్నామో అంతే ఈజీగా మనం డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న డిజైన్ని డ్రా చేస్తున్నాను అనమాట. అంటే మన దగ్గర ఉన్న పీస్ సైజుని బట్టి మనం డ్రా చేస్తాం. ఇప్పుడు పీసెస్కి నెంబరింగ్ ఇస్తున్నాను. అంటే మనం ఎన్ని పీసులు కట్ చేయాలనుకుంటున్నామో దానికి నెంబరింగ్ ఇచ్చుకుంటే తర్వాత మనం కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటాం. ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ డ్రా చేసుకున్నామో ఆ డిజైన్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, నెంబర్ ఇచ్చాం కాబట్టి మనం ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వమన్నమాట. మనం పీసెస్ని కట్ చేసేసుకోవాలి. నెంబరింగ్ కనుక మనం ఇచ్చుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏ పీస్ ఎక్కడ అటాచ్ చేయాలో ఏంటి అన్నది మనకి ముందు ఐడియా ఉంటుంది. కట్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని తప్పకుండా నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూసారా, మొత్తం నేను 7 పీసెస్ని అటాచ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ పీసెస్ని మనం దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ పైన, అంటే మన దగ్గర మిగిలిన క్లాత్ ఏమైతే ఉన్నాయో వాటికి పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకొని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పక్కన మనం కుట్టడానికి సరిపడంత మార్జిన్ ఉంచుకొని కట్ చేయాలి. ఎగ్జాక్ట్ పేపర్ సైజుని మనం కట్ చేసామంటే పిల్లో కవర్ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. అందుకని ఎప్పుడు మనం కుట్టుకోవడానికి ఎంతైతే కావాలో అంత పీసు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. చూస్తున్నారా, నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా పీసెస్ అన్నమాట. ఇవన్నీ నా డ్రెస్సులో ఉన్న మిగిలిపోయిన ముక్కలు. నేను డ్రెస్సులు డిజైన్ చేసుకోగా మిగిలిపోయిన ముక్కలు ఇవన్నీ. వీటికి ఇప్పుడు మన దగ్గర ఉన్న పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ కట్టింగ్స్ని ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అలాగా ఈ ఫ్యాబ్రిక్ పైన పెట్టి పిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం మొత్తం మన దగ్గర ఉన్న నీట్గా మనం కట్ చేసిన పేపర్ పీసెస్ని ఫ్యాబ్రిక్ పెట్టి నేను పిన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ అనేది మాత్రం తప్పకుండా మర్చిపోకుండా ఉంచుకొని కట్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, పేపర్కి చుట్టూ మార్జిన్ మనం స్టిచ్ చేయడానికి కావలసినంత మార్జిన్
ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ మనం ముందే ఏ క్లాత్ పక్కన ఏ క్లాత్ వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఏంటి అన్నది ముందే మనం థింక్ చేసి పెట్టుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకొని మిగిలిన పీసెస్ని కూడా ఆ ఫ్యాబ్రిక్ మీద నీట్గా అరేంజ్ చేసుకొని కట్ చేసుకుంటాను. చూడండి, పిన్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే పిన్ పెట్టుకుంటే మనకి పేపర్ అనేది కదిలిపోకుండా జరిగిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, నీట్గా మనం ముందే అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మొత్తం పీసెస్కి పిన్ చేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ నుంచి కట్ చేసుకున్నాను. ఈ పీస్ ఏంటంటే నేను కుట్టిన తర్వాత లోపల లైనింగ్ వేయడానికి ఈ పీస్ని తీసుకున్నాను. నా దగ్గర ఒకటే సింగిల్ పీస్ లేదనమాట, 15x15 ఇంచ్. దీన్ని 15x15 ఇంచ్ వచ్చేలాగా 2 పీసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. లోపల లైనింగ్ ఎందుకు వేస్తున్నామంటే మనం అన్ని పీసులు కలిపి స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఏంటంటే ఆ స్టిచ్చెస్ చాలా చిరాగ్గా కనిపిస్తాయి. కాబట్టి ఆ స్టిచ్చెస్ అనేవి మనం పిల్లో కవర్ రివర్స్ చేసినా కానీ కనిపించకుండా ఉండడానికి మనం ఆ పీస్కి మాత్రమే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తామన్నమాట. దీన్ని కూడా నేను 15x15 ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇది బ్యాక్ పార్ట్. నేను 8 ఇంచెస్ ఒకటి అండ్ 11 ఇంచెస్ ఒకటి మార్జిన్ చేసుకొని కట్ చేస్తున్నాను. 8 + 11 ఎంత అవుతుంది? 19 అవుతుంది. మనకి 15x15 కావాలి. కాకపోతే నేను ఫోల్డ్ చేయడం కోసము ఎక్స్ట్రా అనేది పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఉంచుకొని 2 పీసుల కింద కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్, ఇది లైనింగ్ పీస్. ఈ పీసెస్ అన్నీ మనం ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ అన్ని పీసెస్ని మనం కలిపి స్టిచ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏ పీస్ పక్కన ఏ పీస్ వస్తుంది అన్నది అటాచ్ చేసుకోవాలి. అందుకే నేను ఫస్ట్ చెప్పింది అదే ఏంటంటే ఈ నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటే మనకి స్టిచ్ చేసినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 1, 2 అనేది నేను కలిపి స్టిచ్ చేశాను. చూసారు కదా ఇలా. ఇప్పుడు దాని నెక్స్ట్ పీస్, థర్డ్ పీస్ అటాచ్ చేస్తున్నాను. 2కి థర్డ్ పీస్ ఎక్కడ వస్తుంది అన్నది మనం ఆల్రెడీ ఒక డ్రా చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ డిజైన్ మనకు ఐడియా ఉంది కాబట్టి ఆ పీస్ని అక్కడ అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డిజైన్ అనేది ఐడియా లేకపోతే ముందే మీరు పేపర్ మీద డ్రా చేసుకున్న పిక్ని ఒక ఫోటో తీసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఏ పీస్ పక్కన ఏ పీస్ వస్తుంది, ఏ కలర్ పక్కన ఏ కలర్ అటాచ్ చేస్తే మనకి ఆ కాంబినేషన్ అనేది బాగుంటుంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మొత్తం పీసెస్ని నీట్గా స్టెప్ బై స్టెప్ 1, 2, 3 అలా మొత్తం నేను కలిపి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, కాకపోతే ఇప్పుడు ఇలా అన్ని పీసుల్ని మనం కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ పీసులు కలపాలి ఏంటి అన్నది మనకి నెంబరింగ్ చూసి ఐడియా అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, నేను ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్ పార్ట్ అనేది నాకు ఇంకా బ్యాలెన్స్ ఉంది. అన్ని పీసుల్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనం ఎంతైతే మార్జిన్ ఉంచామో ఆ మార్జిన్కి ఈక్వల్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అన్ని పీసెస్ని కట్ చేసేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు నేను దానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, నా దగ్గర 15x15 ఇంచెస్ ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి నేను 2 పీసెస్ని కలిపి స్టిచ్ చేశాను 15x15 ఇంచెస్కి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, దానివల్ల ఏంటంటే ఒకవేళ మనం పిల్లో కవర్ని బ్యాక్ సైడ్ రివర్స్లో చేసినా కానీ చిరాగ్గా కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రాసిల్ పీస్ ఏంటంటే మనకి పిల్లో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అన్నమాట. దీన్ని నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంచాను కదా, అవి ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను.
ఇప్పుడు ఈ 4 కార్నర్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం 4 వైపులా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, 4 వైపులు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పిల్లో కవర్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లోపల కూడా మనకి ఎలాంటి స్టిచ్చెస్ కనిపించకుండా లైనింగ్ క్లాత్ అనేది ఉంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కలర్ఫుల్గా. ఈ డిజైన్ అనేది ఏ కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్ నేను నాకు నచ్చినట్టు కట్ చేశాను. చూస్తున్నారా, చిన్న పీసులతో, పెద్ద పీసులతో, సింగిల్ పీస్తో ఎలా అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పిల్లోకి వేసి మా సోఫాలో పెట్టాను. చూడండి, చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఈజీగా ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా 1 2 3 ఇలా పీసులు మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో కట్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్కి ఇవి చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా డిజైన్ చేసుకోవచ్చో. చూడండి, నేను డిజైన్ చేసింది ఈ పిల్లోకి వేసాను. చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి, ఇది ఈ పిల్లోస్ కవర్స్ మనకు కావాల్సిన సైజులో మనకి ఇష్టం వచ్చిన పీసెస్తో మనమే మన ఓన్ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు. ఇది నేను మా పాపకని చిన్న పిల్లో కవర్ స్టిచ్ చేశాను. ఇందులో చూడండి చిన్న పీసెస్ని డిజైన్ చేశాను. మన దగ్గర పెద్ద పీసే అవసరం లేదు. మన దగ్గర ఉన్న కాంబినేషన్స్ ఏ పీసెస్ ఉన్నదాన్ని మనకి నచ్చిన డిజైన్లో కట్ చేసుకొని మనకి నచ్చినట్టు మనం స్టిచ్ చేయొచ్చు. ఇది నా దగ్గర ఉన్న ఒక కొంచెం పెద్ద సైజ్ పీస్ ఉంది. ఇది సింగిల్ పీస్తో డిజైన్ చేశాను. దీనికైతే ఇట్లా జిప్ కూడా పెట్టి స్టిచ్ చేశాను. మన దగ్గర జిప్ లేకపోతే ఇప్పుడు చూపించాను కదా, దీనికిలా జస్ట్ ఓపెన్ పెట్టుకోవచ్చు. ఓపెన్ పెట్టుకుని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.